ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. కాపీరైట్ స్ట్రైక్. ఇప్పటిదాకా ఒకటితోనే పళ్ళపోతున్నానంటే రెండో వాడు తయారయ్యాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వన్ పీస్ మాంగా పబ్లిషర్ అయిన మాంగా ప్లస్ సూయిసా కార్పొరేటెడ్ బై జేపీ మన ఛానల్ పై ఒక స్ట్రైక్ వేసింది. అది కూడా 1 వీక్ బిఫోర్ పెట్టిన వన్ పీస్ చాప్టర్ అయిన 1131 పై. పోనీలే, మనమే ఎక్కడో తప్పు చేసామని ఈసారికి క్షమించేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే ఆతలు దుబ్బేమని రిజెక్ట్ చేశారు. ఇట్స్ ఓకే. ఇందాక గుర్తు చేయమన్నాను, ఏంటిది? ఎవరో తెలియదు గాని నన్ను అతిగా ప్రేమించేస్తున్నారు. వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే అన్లైక్ కొడుతున్నాడు. నన్ను ప్లీజ్ వదిలేమచ్చా, నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను. నేనేమైనా మిస్టేక్ చేస్తున్నట్టయితే నాకు చెప్పడానికి ట్రై చేయి. నన్ను నేను మార్చుకోవడానికి డెఫినెట్ గా ట్రై చేస్తాను. నువ్వు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటావా అనుకుంటున్నాను. సో మన ఛానల్ 1K చాలా దగ్గరలో ఉంది. కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసిన వారు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి 50 లైక్స్ కంప్లీట్ చేసి మీ వన్ పీస్ లవర్స్ కూడా షేర్ చేయండి. ఇదే నా చిన్న రిక్వెస్ట్. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మిస్టర్ వన్ అలాగే జోరో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. జోరోతో మిస్టర్ వన్, నువ్వు నన్ను ఓడించగలవని అనుకుంటున్నావా? అలాగే అనుకుంటే నీ మరుగుతున్న రక్తంపై కొంత చల్లటి నీటిని జల్లుకో. నేను డైస్ డెవిల్ ఫ్రూట్ యొక్క శక్తిని పొందినప్పటి నుంచి తమను తాము సోర్ట్స్ మ్యాన్ గా పిలుచుకునే ఒక్కడు కూడా నాపై ఒక గీత కూడా వెయ్యలేదు. ఏ సోర్డ్ మ్యాన్ కూడా నన్ను ఓడించలేదు. ఓ సరే, నీ బొమ్మ నాకు బాగా అర్థమైంది. నీ స్టోరీస్ ని జాగ్రత్తగా ఒక ఆల్బమ్ లో భద్రపరుచుకో. నువ్వు గతంలో ఎంతమంది సోర్ట్స్ మ్యాన్ తో పోరాడావనేది నాకు తెలియదు, కానీ మనం ముందెన్నడూ ఎదురు పడలేదు. అయితే జోరో చెప్పింది విన్నాక మిస్టర్ వన్, నీకు నోటు దోల కొంచెం ఎక్కువే ఉందంటాడు. థ్యాంక్స్ మచ్చా అని జోరో అంటే దానితో ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. మిస్టర్ వన్ జోరోతో, నువ్వు ఎంతసేపు నిలబడతావో నేను చూస్తానంటే నాది కూడా సేమ్ డైలాగ్ అని జోరో అంటాడు. మిస్టర్ వన్ ఎన్ని అటాక్స్ చేసినప్పటికీ జోరో ఆ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ మిస్టర్ వన్ కి గట్టి పోటీనిస్తాడు. తన స్వాడ్ టెక్నిక్స్ అయిన ఓనిగిరి అటాక్ ని, టైగర్ టెంప్ అటాక్ ని మిస్టర్ వన్ పై గ్యాప్ ఇవ్వకుండా ఆ అటాక్స్ ని చేసినప్పటికీ ఇప్పుడు నువ్వేమన్నా చేసావన్నట్టు కామ్ గా నిలబడతాడు. వాడిని అలా చూసి జోరో, నీకు ఒక గీత కూడా లేకపోవడం కొంచెం షాకింగ్ గానే ఉంది. నా ప్రత్యర్థి నిలబడడం కూడా ఇదే మొదటిసారి. అది కూడా నా అటాక్స్ బలంగా ఉన్నాయనుకున్నప్పుడు. అది కూడా నిజమై ఉండొచ్చు, మనం ముందెన్నడూ ఎదురు పడలేదు కదా. ఇక వెంటనే మిస్టర్ వన్ జోరో మీదకి అటాక్ చేస్తాడు. మిస్టర్ వన్ బ్లేడ్ కింద మారడాన్ని గమనించిన జోరో అతను బ్లేడ్ క్రియేట్ చేయడానికి చూస్తుంటే ముందా వెనక అనేది పెద్ద తేడా ఏమీ లేదని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ టైంలోనే మిస్టర్ వన్ తన స్పెర్కిలింగ్ డైస్ అటాక్ ని చేస్తాడు. ఆ అటాక్ ని జోరో అడ్డుకున్నప్పటికీ తన వెనకాల ఉన్న బిల్డింగ్ మాత్రం కట్ అయిపోతుంది. ఇక సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ జోరో మీదకి అటాక్ చేస్తాడు. ఆ ఒక్క అటాక్ తో మొత్తం అలబానాయ షేక్ అవుతుంది. అయితే మిస్టర్ వన్ చేసిన అటాక్స్ వల్ల జోరో ఆ బిల్డింగ్స్ లో చిక్కుకుపోతాడు. ట్రైనింగ్ విషయానికి వస్తే నేను అందరికంటే ఎక్కువగానే కష్టపడ్డాను. అయితే ఇప్పుడు నేను కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాననుకుంటా. అది నన్ను ఎంచున ఉంచింది. నాకేమైనా లోటా? గురువా, ఈ ప్రపంచంలో దేనినైనా ఆఖరికి స్టీల్ను కూడా కట్ చేసేవారు ఉన్నారనేది నిజమేనా? అవును నిజమే. ఈ పేపర్ ని జాగ్రత్తగా చూడు జోరో. మీరు దానిని కత్తిరించలేదు గురువా. అవును నిజమే. జాగ్రత్తగా విని జోరో. అంతలక్క స్వార్డ్స్ ని ఉపయోగించేవారు ఉన్నారు. వాళ్ళు కట్ చేయలేరు, కానీ అదే స్వార్డ్ ని ఉపయోగించి తాము రక్షించుకోవాలనుకున్న దానిని రక్షించుకోగలుగుతారు. ఎదురుగా ఉన్నది స్టీల్ అయినా సరే. వారిని గ్రేటెస్ట్ స్వార్డ్స్ మ్యాన్స్ అంటారు. కత్తి దేనికి తాకినా దానికి హాని చేస్తుంది. అదే నిజమైన కత్తి సామని నేను భావించను. నీకు అర్థమైందా జోరో? అయితే జోరో తన ఫ్రెండ్ ఫోటో దగ్గరికి వెళ్లి, నేను దేనినైనా కట్ చేయగలను గురువా అంటాడు. తన మాస్టర్ ఏమో, జోరో అసలుకి నేనేం చెప్తున్నానో వింటున్నావా? ఇక ప్రెజెంట్ లో చూసుకుంటే జోరో పైకి లెగుస్తూ ఉంటాడు. మిస్టర్ వన్ ఏమో ఎంకరేజ్ చేస్తూ, నువ్వు చెయ్యగలవు, వచ్చి నన్ను కట్ చేయి. నిన్ను నువ్వే రక్షించుకోలేకపోతే నా శరీరాన్ని కట్ చేయలేవు అంటే, దురదృష్టవశాత్తు స్టీల్ని కట్ చేసే నా సామర్థ్యాన్ని నేను నీకు చూపించాలనుకున్నాను. ఎందుకంటే స్టీల్ని కట్ చేశాక నువ్వు బ్రతికి ఉండవు కదా అని జోరో ఆ బిల్డింగ్ ని మిస్టర్ వన్ పైకి విసురుతాడు. అయితే మిస్టర్ వన్ మామూలుడు కాదు.
ఆ బిల్డింగ్ ని పీస్ కింద కట్ చేసేస్తాడు. ఇక ఇదే టైంలో జోరో మిస్టర్ 1 పై అటాక్ చేస్తాడు. దానితో ఇద్దరి మధ్య భయంకరమైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ జోరోకి ఆల్రెడీ గాయాలవడంతో బేగా అలిసిపోతూ ఉంటాడు. మిస్టర్ 1 ఏమో జోరోతో, నన్ను ఖడ్గవీరుడిగా భావించవద్దు, నీ శరీరాన్ని చీల్చే వెపన్స్ నా దగ్గర ఉన్నాయి. మిస్టర్ 1 తన హ్యాండ్స్ నుంచి బ్లేడ్స్ ని క్రియేట్ చేసి వాటిని స్పిన్ చేస్తూ స్పైరో హాలోతో రెడీగా ఉంటే జోరో వాడిని చూసి, నువ్వు స్వార్డ్ మ్యాన్ కాకపోతే పోయి ఉల్లిపాయలు కోసుకోమని మీదకు దూకుతాడు. మిస్టర్ 1 ఏమో జోరో చేసిన అటాక్ నాపి, నేను ఉల్లిపాయలు కట్ చేయను కానీ డ్రిల్ చేసి కట్ చేస్తానని జోరోపై డ్రిల్ చేస్తూ, ఒక చిన్న ఆలస్యం ఎంతటి తప్పుడు తీర్పును ఆశించిందో చూసావా అంటూ జోరోని కట్ చేసేస్తాడు. నేలపై పడి ఉన్న జోరోని చూసి, నువ్వు ఇంకా శ్వాసని తీసుకోగలుగుతున్నావా అంటే జోరో పైకి లెగుస్తూ, నేను ఎప్పటికీ అతనికి వెన్ను చూపనని లేచి కూర్చుంటాడు. మిస్టర్ 1 జోరో దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీ ఒట్టి చేతులతో నన్ను చంపేస్తావా ఏంటి అంటే, నువ్వు ఖడ్గవీరుడు కానప్పుడు నీకు ఇది వివరించిన దండగే అంటాడు. జోరో మాటకే మిస్టర్ 1, నాకు దానిపై అంత ఆసక్తి కూడా లేదు అని స్పైర్ బ్రేక్ అటాక్ తో జోరోని కట్ చేసేస్తాడు. జోరోతో సహా వెనకాలన్న స్తంభం కూడా కట్ అయిపోతుంది. మిస్టర్ 1 జోరోతో, ఇక ఇక్కడే చనిపో అని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ స్తంభం జోరో మీద పడిపోతుంది. దానితో జోరో కూడా ఫిక్స్ అయిపోతాడు, ఈ రోజు రాళ్ళు కలిసి రావడం లేదు అని. మిస్టర్ 1 మెల్లని విరుచుకుంటూ అక్కడి నుంచి గెలుపుని తీసుకెళ్తుంటే అప్పుడే జోరోకి లూఫీ చెప్పిన ఆ మాట గుర్తుకొస్తుంది. ఏది ఏమైనా సరే వీవీని జాగ్రత్తగా తన ఇంటికి చేర్చు అని. అది తన కెప్టెన్ అయిన లూఫీ ఆర్డర్స్ కాబట్టి జోరో వాళ్ళంతా బాగానే ఉంటారనగా ఆ వాయిస్ ని విన్న మిస్టర్ 1 ఆగి వెనక్కి తిరిగి చూస్తే రక్తం అడుగులో జోరో నిలబడి ఉంటాడు. జోరోని అలా చూడగానే మిస్టర్ 1 షాక్ అవుతూ, నువ్వు ఇంకా ఎందుకు నిలబడ్డావు? వాడిని కట్ చేసిన తర్వాత కూడా ఆ పడే రాళ్ళ నుండి తప్పించుకోగలిగాడా? మిస్టర్ 1 ఆశ్చర్యపోతూ ఉంటే జోరో నిలబడ్డగాడ ఒక రాయి కూడా ఉండకపోవడంతో నేను నిజంగా తప్పించుకున్నానా అనుకుంటూ ఉంటే అప్పుడే తన స్వాడ్ ని ఫీల్ అవ్వగలుగుతాడు. ఆ పక్కనే ఉన్న బండరాయి కింద తన స్వాడ్ ని తీసి, ఇంతకు ముందెప్పుడు ఈ అనుభూతిని చెందలేదు, నా చుట్టూ చాలా నిశ్శబ్దంగా ఉంది, నా గుండె చప్పుడు నాకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది, మరణానికి దగ్గరవుతున్నప్పుడు వినిపించే శబ్దం బహుశా ఇదేనేమో. పడిపోతున్న రాళ్లను చూస్తున్నప్పుడు అవి బ్రతుకున్నట్టు అనిపించింది. అది సూచన అయితే కాదు, దానికంటే స్పష్టంగా కనిపించింది లయ. రాళ్ళు చెట్లకు వాటి స్వంత లయ అనేది ఉంటుంది, అది ఇదేనేమో. అయితే పాస్ట్ లో తన మాస్టర్ వినుజోరో, అక్కడ స్పోర్ట్స్మెన్స్ ఉన్నప్పటికీ వారు కూడా కత్తిరించలేరు. ఆ మాటని జ్ఞాపకం తెచ్చుకుని జోరో దేనిని కట్ చేయకపోవడం అంటే అతనికి కూడా లయ తెలిసుండాలి. అయితే అది స్టీలును కూడా కట్ చేసే సామర్థ్యం. మిస్టర్ 1 జోరోను చూస్తూ, వాడు ఎంతసేపైనా కదలకపోవడంతో, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఇంత భారీ అటాక్ తర్వాత ఇక నువ్వు బ్రతికే అవకాశం చాలా తక్కువ. అయితే మిస్టర్ 1 మాట్లాడుతున్న ఒక్క వర్డ్ కూడా జోరోకి వినబడ్డం లేదు. తన స్వాడ్తో అక్కడ ఉన్న రొబ్బను కట్ చేద్దామన్నా అది స్మూత్ గా వెళ్ళిపోతుంది. అదే రాయిపై అయితే కట్ అయిపోతుంది. మిస్టర్ 1 జోరోని చూసి, నెక్స్ట్ అటాక్ తో నీ సంగతి తేల్చేస్తానంటాడు. కానీ జోరోకి మాత్రం ఇంకా ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలిపోయింది, స్టీల్ని కత్తిరించే సామర్థ్యం వచ్చిందా లేదా అనేది. మిస్టర్ 1 జోరోని చూస్తూ, ఒక స్వాడ్తో నా దాడిని ఆపగలవా అంటే, అయితే సరే ఇక తేల్చుకుందామని జోరో అంటే, మిస్టర్ 1 వెంటనే జోరో మీదకి అటాక్ చేయడానికి వెళ్తే జోరో తన స్వాడ్ ని తీసి 1 షాట్ స్టైల్ లైన్ స్ట్రైక్ తో రెడీగా ఉంటే మిస్టర్ 1 అటామిక్ స్పాట్ తో అటాక్ చేస్తాడు. కట్ చేస్తే మిస్టర్ 1 మట్టి కరుస్తాడు. జోరో మిస్టర్ 1 తో, నీకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మచ్చ, నేను ఇంకా బలంగా మారగలనని తెలియచేసినందుకు. వాడు నిజంగానే బలవంతుడయ్యాడు. ఈ పోరాటం తర్వాత నువ్వు డైమండ్ లేదా వేరేదైనా కట్ చేయబోతున్నావా? అది వృధా ప్రయాస అవుతుంది. చివరికి నువ్వు గెలిచావు మచ్చా. ఓకే, మన మిస్టర్ 1 యొక్క డీటెయిల్స్ చూద్దాం. మనోడు ఒరిజినల్ నేమ్ డాంజ్ బోంజ్, వెస్ట్ బ్లూకి చెందినవాడు. డెవిల్ ఫ్రూట్ వచ్చి సూపర్నోమి, డెవిల్ ఫ్రూట్ టైప్ వచ్చి పారామీసియా. దొంగతనం మరియు చంపడంలో ఆరితేరినవాడు. ఒక ఉల్లిపాయనిస్తే చాలు కంటి నుంచి నీరు రాకముందే కట్ చేసేస్తాడు. మనోడితో పెట్టుకుంటే అది మరణమే. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని మర్చిపోకండి.